టాలీవుడ్ డ్రగ్స్ కేసుల కొట్టివేత 12 కేసుల్లో 6 కేసులను కొట్టివేసిన నాంపల్లి కోర్టు తగిన సాక్ష్యాధారాలు లేవని నిర్ధారణ తరుణ్ పూరి జగన్నాథ్కు ఊరట వెరీ గుడ్ తరుణ్కు సినిమా హీరో తరుణ్కు పూరి జగన్నాథ్కు ఊరట కాదు అసలు వాళ్ళ పాప ఇన్ని రోజుల పాటు వాళ్ళని ఇరికాటంలో పెట్టి పోలీసులు వాళ్ళ పేరు రాసినందుకు వాళ్ళ క్షమాపణను కూడా చెప్పితే అయిపోయింది కోర్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది 2018లో నమోదైన కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది మొత్తం 12 కేసులు నమోదు చేసి సిట్ 8 కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసింది వీటిలో 6 కేసులకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో నాంపల్లి కోర్టు కొట్టివేసింది డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ పాటించలేదని 6 కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది కాగా ఈ కేసులకు సంబంధించి నెలల తరబడి టాలీవుడ్ నటులను ఎక్సైజ్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే ఈ కేసు కొట్టివేతతో సినీ ప్రముఖులు తరుణ్ జగన్నాథ్ పూరి జగన్నాథ్ ఊరట లాభించింది మొత్తానికైతే ఆ 12 కేసులు మొత్తం కొట్టేస్తే అయిపోయేది అసలు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండయి ఎవరి దగ్గర ఏ విషయంలో ఆధారాలు పకడ్బందీగా ఉంటాయంటే ఎవరన్నా దళితులో పేదలో నిరుపేదలో ఎవరన్నా ఒకరు డ్రగ్స్ కేసులో దొరికితే ఆ విషయంలో ఎంత మోతాదులో అంటే డ్రగ్స్ వాళ్ళ దగ్గర ఉండనో అంత మోతాదులో ఉంటుంది 40 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నా 100 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నా ఈ సినిమా హీరోల పేర్లు బయటకు వచ్చినాయి సినిమా హీరోలు డ్రగ్స్ తీసుకోవట్లేదు అంటే క్లియర్గా ఈ రోజు ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో సగానికి పైగా అవసరమైతే 90% మంది డ్రగ్స్కు అలవాటు పడిన వాళ్ళే మరి డ్రగ్స్ కేసులో వాళ్ళు ఎందుకు దొరకరంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పలానా వ్యక్తిని రమ్మంటారు డ్రగ్స్ తీసుకుంటారు పొమ్మంటారు వీడు ఎక్కడ దొరుకుతాడు అవసరమైతే మరి డ్రగ్స్ వానికి ఏమైనా టెస్ట్ చేసి డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అని టెస్ట్ చేసి అంటే అవును తీసుకున్నా రిపోర్ట్ వచ్చినా కూడా వాడు ఏమంటాడు నాకేం తెలియదు సినిమా షూటింగ్ అయినా అక్కడ డ్రగ్స్ తీసుకున్నారు డ్రగ్స్ ఇచ్చారు అసలు డ్రగ్స్ని ఎట్లా తీసుకున్నా నాకు తెలియదు నా శరీరంలోకి ఎట్లా వచ్చింది నాకు తెలియదు అని చెప్పేసి కోర్టు ముందు దండం పెడితే ఈయనకేం సంబంధం లేదు వట్టిగా మీకు కేసు నమోదు చేసిరని చెప్పేసి ఆ కేసును కొట్టేసిన పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది దేశవ్యాప్తంగా ఉంటుంది ఈరోజు డ్రగ్స్ కేసులో 6 కేసుల్ని కొట్టివేసేవారంటే మరి అంత నీచంగా ఈ పోలీసు వ్యవస్థ ఎందుకు కేసులు నమోదు చేసింది ఆనాడు సిట్ ఏర్పాటు చేసిరు డ్రగ్స్కు సంబంధించిన విషయం పెద్ద వైరల్గా చేసిరు ఆ వైరల్లో ఏ సినిమా హీరోయిన్ ఉంది ఆ సినిమా హీరోయిన్కి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ఆ సినిమా హీరోయిన్ ఎవరు అనే విషయంలో కూడా అన్ని ప్రధాన పత్రికలు దాన్నే టార్గెట్ చేస్తుంది మరి ఈరోజు కేసులు కొట్టివేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఈరోజు ఏ రకంగా కేసు నమోదు చేయాలి ఆ విషయంలో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి ఆ కోర్టుకు పోయేటప్పుడు ఏ ప్రొసీజర్ ఉండాలనే విషయం తెలియకుండానే కేసులు నమోదు చేస్తున్నారా ఏంది అని అంటే వాళ్ళని సినిమా ఇండస్ట్రీ వాళ్ళను బయటపడేయడం కోసం ప్రభుత్వాలు ఆడేటువంటి డ్రామా తప్ప అలా అందులో కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళని తప్పించడం కోసం అవసరమైతే ఐపీఎస్ అధికారులను కూడా బలి చేసేటువంటి ప్రయత్నం వీళ్ళు చేశారు తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు లఖ్పతి దీదీ పథకంలోకి మరో 1 కోటి మంది మహిళలు గతంలో ఈ సంఖ్య 2 కోట్లు ఉడాన్ పథకం కింద 2-3 తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులు 40,000 సాధారణ రైలు బోగీలు వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాం వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా అంటే ఆ వందే భారత్ ట్రైనే అట్టర్ ఫ్లాప్ అయింది మళ్ళీ ఇప్పుడు 40,000 సాధారణ రైలు బోగీలను కూడా వందే భారత్ లాగా చేస్తామని అంటున్నారు PM సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇండ్లకు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రత్యక్ష పన్నులకు సంబంధించి 2009-10 మధ్య జారీ చేసిన రూపాయలు 25,000 వరకు డిమాండ్ నోటీసుల ఉపసంహరణ 2014-15 ఆర్థిక సంవత్సరాల మధ్య రూపాయలు 10,000 వరకు జారీ అయిన డిమాండ్ నోటీసుల రద్దు ఆశా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద నాణ్యమైన వైద్యం అందజేత పిల్లలు గర్భిణులు బాలింతలలో పోషకాహార లోపం తగ్గించే పోషణ్ 2.0 కార్యక్రమాలు మరింత బలోపేతం 9 నుండి 18 ఏళ్ల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా టీకాలు PM ఆవాస్ యోజన కింద వచ్చే 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం మధ్యతరగతి వారికి ఇండ్ల కొనుగోలు సొంతింటి నిర్మాణానికి ప్రోత్సాహం అందించే హౌసింగ్ ఫర్ మిడిల్ క్లాస్ మొత్తానికి అయితే 2 కోట్ల ఇండ్లు ఇస్తాము ఒక్కొక్క ఇంటి మీద PM సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇండ్ల మీద సన్ రూఫ్ అంటే రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను నిర్మిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇంత చేస్తామని నేను అనుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో ఎందుకు జీవితాలు బాగుపడే విధంగా పథకాలు తీసుకురావట్లేదు మొత్తం ఈరోజు PM సూర్యోదయ యోజన కింద 1 కోటి ఇండ్లకు రూఫ్ టాప్ ఇచ్చేది ఆ సోలార్ కంపెనీ ఏదైతుందో ఆ సోలార్ కంపెనీ అదాని కంపెనీకి ఇప్పుడు దాదాపు 300 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించిన విషయంలో ఆల్రెడీ 200 యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీ ఇస్తా అంటున్నాయి ఇంకో 100 యూనిట్లు నువ్వు ఫ్రీ ఇస్తావా మరి నువ్వు 300 యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లు అంటే మొత్తం 500 యూనిట్ల వరకు ఫ్రీగా వాడుకునేటువంటి అవకాశం ఉంటుందా అది కూడా చెప్పాలి సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామంటే సోలార్ వ్యవస్థ ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నారు అంటే కేవలం అంబానీ లేదా అదానీ కంపెనీకి ఆ 1000
కోటి ఇండ్లకు సంబంధించినటువంటి సోలార్ వ్యవస్థను వాళ్ళ చేతిలో పెడితే అప్పుడు వాళ్ళు బాగుపడతారనే విషయం మాత్రమే తప్ప దేశంలో ఉన్న యువకుల గురించి కాదు, పేద ప్రజల గురించి కాదు ఆ విషయం. మొత్తం ఇక 2 కోట్ల ఇండ్ల నిర్మాణం చేస్తారట. పిఎం ఆవాస్ యోజన కింద వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం చేస్తారంటే ఈ 10 ఏళ్లలో ఎన్ని కోట్ల నిర్మాణం చేశారు? ఇంకా 2 కోట్ల అంటే ఇప్పటికీ 2 కోట్ల మంది ఈ దేశంలో 2 కోట్ల మంది ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండేది ఉంటే మరి నరేంద్ర మోడీ ఏం చేస్తాడు? 2 కోట్ల మంది కాదు, 20 కోట్ల మంది కూడా ఇప్పుడు ఇండ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళందరి గురించి ఎన్ని రోజులు ఆలోచించకుండా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కాబట్టి 2 కోట్ల ఇండ్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప అందులో ఏం లేదు. ఈ అంటే మొత్తానికైతే ప్రగతికి సంబంధించిన విషయంలో ముందుకు తీసుకుపోయేటువంటి ప్రణాళిక కాకుండా కేవలం అంబానీ అదానికి సంబంధించిన విషయంలో అది ముందుకు పోతుంది తప్పించి వేరే ఏది నిన్న బడ్జెట్ కేటాయింపులు ఎక్కడ కూడా ఒకవేళ లెక్కలేసుకొని కూర్చున్నా కూడా దాదాపుగా 50% నుండి 70% పైసలు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోవడానికి మాత్రమే ఈ పథకాలు తీసుకుంటున్నారు వీళ్ళు. అది రాష్ట్ర బడ్జెట్కి ఇచ్చేటువంటి బడ్జెట్లో కూడా ఏ బడ్జెట్ను దేనికోసం ఖర్చు చేయాలనే కూడా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు. ఇక అది మనం ఇప్పుడు చెప్పేదంటే చాలామంది నమ్ముతలేరు, కానీ తర్వాత మాత్రం అదే జరుగుతుంది. అంబానీ అదానీలు బాగుపడడం కోసమే ఆ పథకాలు తీసుకొచ్చిన విషయం తర్వాత మనకు అర్థమవుతుంది.